హాయ్ హలో గైస్, వెల్కమ్ టు స్వప్నామృతం. ఈరోజు నాకు స్పెషల్గా తినాలండి. అంటే ఇప్పుడు మోమోస్ ఉంటాయి కదా, మోమోస్ కూడా స్పెషల్ కదా, అంటే స్పెషల్గా తినాలండి. బట్ ఒకసారి మమ్మీని అడిగైతే ఎలాంటి స్పెషల్ చేస్తుందో ఒకసారి చూసేద్దాం. మమ్మీ మమ్మీ మోమోస్ లాగా స్పెషల్గా ఏమైనా చేస్తావా? మోమోసా? సరే, మోమోస్ అంటే మనకి ఇప్పుడు అందులో క్యారెట్ ఇలా ఏవేవో వేస్తారు కదా, నేను అలా కాకుండా డ్రై ఫ్రూట్స్ మోమోస్ చేస్తా. అవునా? హెల్దీ కూడా. స్టీమ్ కాదు, ఫ్రైడే. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు 1 కప్ మైదా తీసుకున్నాను. నెక్స్ట్ 1 కప్ మైదా తీసుకున్నాం కదా, 1 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. మొత్తం మైదాతో కూడా చేసుకోవచ్చు, కానీ మైదా అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఇది కలుపుతున్నాను. ఎందుకంటే మెత్తగా రావడానికి స్ట్రక్చర్ కోసం మాత్రమే మైదా. ఇప్పుడు గోధుమ పిండి కలుపుతున్నాను. కలుపుకుందాం. ఇది 1/2 స్పూన్ సాల్ట్. ఇప్పుడు షుగర్ తీసుకున్నాను, 1 స్పూన్ తీసుకున్నాను షుగర్. దీన్ని మెత్తగా ఫైన్ చేసుకుందాము. అలాగే ఒక ఇలాచి. ఇప్పుడు షుగరు ఇలాచి మిక్సీ పట్టుకున్నాము. దీన్ని మనము పిండిలో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది కలుపుకుందాము. నేను పిండి కలిపేటప్పుడు షుగర్ ఎందుకు వేసాను అంటే, తినేటప్పుడు అంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ లాగా అంటే స్వీట్గా ఉండాలి కదా, అందుకనేసి పిండి కూడా స్వీట్గా రావడానికి అనేసి నేను చక్కెర ఇలాచి మిక్సీ పట్టి వేసాను. వాటర్ పోసి కలుపుకుందాం. కొద్దిగా ఆయిల్ కలుపుకుందాం. ఆయిల్ వేసి మెత్తగా అయ్యేదాకా కలుపుకుందాము. సరే, పిండి ఇలా కలుపుకున్నాను. కొంచెం మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకున్నాను. ఇది మూత పెట్టి ఒక 10 మినిట్స్ నాననిద్దాము. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులో కాజు బాదం 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కాజు బాదం, ఇది పంప్కిన్ సీడ్స్, కిస్మిస్ కూడా కట్ చేసుకున్నాను. ఇది ఎండి కొబ్బరి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి డేట్స్, ఇత్తు తీసేసి కట్ చేసుకున్నాను డేట్స్. ఇప్పుడు ఇవన్నీ ఒకటి ఒకటిగా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకుందాం. నెయ్యి 2 టేబుల్ స్పూన్ నెయ్యి. ఇప్పుడు ఒకటి ఒకటి వేయించుకుందాము. ఫస్ట్ కొబ్బరి కొద్దిగా ఇట్లా వేగగానే మనము కాజు బాదం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ కూడా వేసుకుందాం. ఇప్పుడు కిస్మిస్, ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత మనము ఇది వేసేసుకుందాం. ఇది ఫ్రై అయ్యాయి కదా, దీంట్లోకి డేట్స్ వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం వేడయ్యి కొద్దిగా మెత్తగా అయ్యే స్ట్రక్చర్ రావాలి. ఇది కొద్దిగా వేడయ్యింది, మరీ ఎక్కువగా కానియద్దు, కొద్దిగా వేడయ్యింది. ఓకే, ఇది అయ్యింది. పొయ్యి ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు గసగసాలు వేస్తున్నాను. ఇప్పుడు గసగసాలు వేసుకొని దీన్ని ఒక్కసారి కలుపుకుందాము. ఇది చల్లారిన తర్వాత మనము ఎలా చేసుకోవాలో చెప్తాం. ఇప్పుడు పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. బాగా మెత్తగా అయిపోయింది పిండి. ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా అయ్యిందో. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఉంది కదా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాం. మోమోస్కి ఎంత కావాలో అంత సైజులో నేను కొంచెం చిన్నగానే చేస్తున్నాను. ఇదిగో ఇంత ముద్ద చేసుకుంటున్నాను. ఇలాగే ముద్దలన్నీ చేసుకుందాము. పొడి పిండిని అద్దుకొని మనం దీన్ని కొద్ది చిన్న సైజులో చపాతీలాగా పూరి సైజ్ అంతా అద్దుకు చేసుకుందాం. ఇప్పుడు ఇది పూరి అంతా తాల్చుకుందాము. పొడి పిండి వేసి చేస్తున్నాను.
ఆయిల్ వేసి చేస్తే ఏంటంటే అంటుకపోతుంది, అందుకనేసి నేను పిండితోనే చేస్తున్నాను. చేతిలోకి తీసుకొని మన డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకుందాం. వేసుకొని దీన్ని మనము మోదకంలాగా చుట్టుకుందాం. ఇలా ఇలా మోదకంలాగా చుట్టేసుకుందాం. ఇలా ఇలా పెట్టుకొని ఇలా కొంచెం డిజైన్ వెలుగా ఇలా ఈ పైన వచ్చింది కదా, ఇది తీసేసుకుందాం, లేకపోతే ఎక్కువ పిండి ముద్దలాగా ఉంటుంది. ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకొని జస్ట్ ఇలా ఇలా పెట్టేసుకుందాం. కడాయి పెట్టి పొయ్యి వెలిగించుకుందాం. ఆయిల్ పోస్తున్నాను. ఇప్పుడు మోదగాలు వేసేద్దాము. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఒకటి ఒకటి వేద్దాం. చూడండి ఫ్రై అవుతున్నాయి ఇవి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి. ఇంకా తీసేసుకుందాము. అందులో వేసి తీసేస్తున్నాను. అలాగే ఇవి కూడా వేయించేసుకుందాం. ఇప్పుడు మిగతాయి కూడా అన్నీ వేసేసుకుందాము. ఇప్పుడు ఇది చూడండి, ఇందులో తేనె కూడా వేసాను. మా పాప తేనెతో తింటా అంటే తేనె వేసాను. ఇప్పుడే చించి వేసింది. ఇంకోటి కూడా చింపి చూపిస్తాను. ఇది డ్రై ఫ్రూట్స్ బాగా వేయింది. మనం ఇల్లు ఎందుకు ఇట్లా గ్యాప్ ఉంచినామంటే నూనె వేసుకొని అదే హనీ వేసుకొని తినడానికి. చూడు అక్షర టేస్ట్ చూడు. ఓకే, చూడండి, ఇది చూద్దాం. చూడండి, ఇది లోపల మొత్తం ఉంది ఇట్లా కవర్ అయ్యింది, అంత క్యూట్ ఉంది చూడండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ బటన్ మాత్రం మర్చిపోకండి.